హాయ్ అండి, ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ టమాటో, ఆనియన్స్, మామిడికాయ, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న చేపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసులో కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని అందులో సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్, టమాటా బాగా వేగిన తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు తెరులుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని చేప ముక్కల్ని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ముందుగా వేయించి పొడి చేసుకొని ఫిష్ మసాలా వేసుకొని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.